గత కొంతకాలంగా మన మేడారం నుంచి పూజారులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ మరి వారి కోసం నిర్మించిన ధార్మిక భవనం ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మంత్రి జగన్ నాయక్ గారి ఆధ్వర్యంలో కలెక్టర్ సౌమ్య మిశ్రా గారి ఆధ్వర్యంలో సెంట్రల్ జైలుకు అందుబాటులో ఉండేటువంటి స్థలాన్ని 1000 గజాల స్థలాన్ని మరి సమ్మక్క సారలమ్మ అదేవిధంగా ఇతర ఎండోమెంట్ ఆఫీసుల కోసము కేటాయించడం జరిగింది. ముఖ్యంగా మన పూజారులు ఈ అటవీ ప్రాంతం నుంచి అనంకొండకు వరంగల్కి వెళ్తే కనీసం వాళ్ళు బస చేయడానికి కూడా ఎలాంటి సౌలత్ లేదనే ఉద్దేశంతో ఆ స్థలాన్ని ఆనాడు కేటాయించడం జరిగింది. రాను రాను కొంతమంది ఎంక్రోచ్ చేసి ఆక్రమించుకోవడం కోసం కన్నేసినప్పటికీ మరి ఇక్కడ నుంచి కూడా వీరు మేడారం నుంచి దాదాపుగా 70 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ మరి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసి ఆ స్థలాన్ని మరి రక్షించుకోవడం జరిగింది. కాలక్రమంలో ఇప్పుడు బిల్డింగ్స్ వేసి 3 ఫ్లోర్లుగా మరి నిర్మించుకోవడం జరిగింది. ఇప్పుడు కొంతమంది మరి వ్యక్తులు కావచ్చు, పూజారులు కావచ్చు, అంటే వేరే మరి వరంగల్కి సంబంధించినటువంటి వాళ్ళ భవనాలు వాళ్ళకున్నాయి. వాళ్ళని ఎక్కడ కూడా మేము విభేదించడం లేదు. కానీ మరి వేరే వేద పాఠశాల పేరుతోటి ఇక్కడ ఆఫీసులన్నీ కూడా ఖాళీ చేస్తే మరి మా వాళ్ళు ఎప్పుడన్నా అక్కడికి పోయి పడుకోవడానికి కానీ ఉండడానికి కానీ ఇతరత్ర మరి పనుల రీత్యా పోయినప్పుడు కానీ లేదా హుండీ లెక్కింపు అప్పుడు కానీ ఇట్లాంటివన్నీ కూడా ఆ ధార్మిక భవనాన్ని తమ అవసరాల కోసం మన సమ్మక్క సారలమ్మ పూజారులు ఉపయోగించుకుంటారు. ఈలోపు కొంతమంది దాన్ని వేరే వాటి కోసం ఉపయోగించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారనేటువంటి ఆందోళనతోటి ఈరోజు వారు ధర్నాకు కూడా ఇక్కడ సమ్మక్క సారలమ్మ టెంపుల్ దగ్గర దిగడం జరిగింది. అదేవిధంగా మరి అది కనుక దక్కకుంటే మరి ఈ ప్రవేశాన్ని కూడా ఆపడానికి వారు సిద్ధపడడం జరిగింది. అయితే ఈరోజు మేము ఒకటే హామీ ఇస్తున్నాం, ఖచ్చితంగా సీఎం గారు రేవంత్ రెడ్డి గారు కూడా ఈ సమస్యను వారి దృష్టికి తీసుకెళ్తే 100కు 100% సానుకూలంగా వ్యవహరించి సానుకూలమైనటువంటి నిర్ణయంతో పూజారులకు అనుగుణంగా అదేవిధంగా ఇదొక పూజారుల సమస్య కాదు, ఇది రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి అటువంటి భక్తులందరికీ కూడా ఒక ఆత్మవిశ్వాసానికి నమ్మకానికి మరి విశ్వాసానికి సంబంధించినటువంటి విషయం కాబట్టి తప్పకుండా వీళ్ళ భవనాలు వీళ్ళకే ఉండే విధంగా పూజారుల భవనాలు పూజారులకే ఉంటాయి, మిగతా ఆఫీసులు ఆఫీసు లాగానే కంటిన్యూ అవుతాయి. మిగతా ఏదైతే స్కూల్కి సంబంధించి చూస్తే వేద పాఠశాల అన్నప్పుడు టెంపుల్కి ఆవరణలో నిర్మిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే భద్రకాళి టెంపుల్ పురాతనమైనటువంటి టెంపుల్, మేము ఎక్కడ కూడా విభేదిస్తలేము. అక్కడ మరి వేద పాఠశాల అందుబాటులో నిర్మిస్తే అక్కడ చెరువు ఉంటుంది, గుడి ఉంటుంది, పూజారులు ఉంటారు, పిల్లలు కూడా తొందరగా ఆ వేదాలు నేర్చుకొని మంచి గొప్ప వేదాలు చెప్పేటువంటి పూజారులుగా ఎదగడానికి అక్కడ ఉన్నటువంటి మరి బ్రాహ్మణ పూజారులు కూడా ఎదుగుతారు. దాంట్లో మాకు ఎలాంటి సందేహం లేదు. కానీ జైలు కాడ ఉన్నటువంటి మరి సమ్మక్క సారలమ్మ భవనం ధార్మిక భవనాన్ని వేద పాఠశాలకు ఉపయోగించడం మూలంగా పిల్లలు రోజు అంటే రోడ్లు దాటి దాదాపుగా 2-3 కిలోమీటర్లు దాటి వచ్చి చెరువు దగ్గర లేదా భద్రకాళి దగ్గర మరి భద్రకాళి టెంపుల్ దగ్గర సంధ్యావనం నేర్చుకోవడము చేయడం అంటే అది చాలా కష్టతరం. మనకు వరంగల్ అంటే వరంగల్ ములుగు రోడ్ నుంచి వరంగల్ రైల్వే స్టేషన్ కానీ ఎంజిఎం కానీ సెంట్రల్ జైల్ ఏరియా కానీ ఎంత రద్దీగా ఉంటుందో మనకు తెలుసు. ఆ టైంలో మరి అటు ఇటు పిల్లలు దాటుతుంటే కూడా ఎంత ప్రమాదకరంగా ఉంటుంది. కాబట్టి నేను ఖచ్చితంగా సంబంధిత మంత్రి సురేఖ అక్క గారికి అదేవిధంగా కమిషనర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం, సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి పూజారుల మనోభావాలకు అనుగుణంగా వారి అభిప్రాయాలకు అనుగుణంగానే మరి సమ్మక్క సారలమ్మ ధార్మిక ఆలయము వరంగల్లో కొనసాగించే విధంగా సమ్మక్క సారలమ్మ బిడ్డలుగా నేను కూడా చొరవ తీసుకొని సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్యను తొందరలోనే పరిష్కరిస్తామని తెలియజేస్తా ఉన్నాను.